హాయ్ అండి, నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు స్వీట్ చిప్స్ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటాయండి ఇవి. ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను. అరకప్పు షుగర్ తీసుకున్నాను. చిటికెడు సాల్ట్, ఒక పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను. వేడి చేసి తీసుకున్నానండి. ఇది కలిపితే వండ అయ్యేటట్లుగా వచ్చే వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా వేసిన తర్వాత ఇలా చక్కగా పిండికి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చూసారు కదా, ఈ పిండి కలిపితే ఇలా వండ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద కలిపినట్లుగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. మరి సాఫ్ట్గా కలుపుకోవద్దు. దీన్ని 2-3 భాగాలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి వేసుకొని చపాతీ చేసినట్లుగా వీలైనంత పెద్ద సైజులో చేసుకోండి. మరీ పలుచగా చేయకండి, ఈ మాత్రం మందం ఉండేటట్లుగా చేసుకోండి. ఇప్పుడు 4 వైపులుగా చాకుతో కట్ చేసుకోండి. ఇలా 4 వైపులా కట్ చేసిన తర్వాత ఈ రద్దంతా మరలా మనం చపాతీ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం పిండి చల్లుకోండి, లేదంటే ఒకదానికొకటి అంటుకునే ఛాన్స్ ఉంది కదా. చూసారు కదా, నేను ఇలా కట్ చేస్తున్నాను. మరి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ నేను కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను. కళాయిలో ఆయిల్ వేసి వేడెక్కించి బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని వేయించేసుకోవాలి. వీటిని ఒకేసారి ఆయిల్లో వేసిన వేడెక్కేటప్పటికి విడివిడిగా అయిపోతాయి, అంటుకునే ఛాన్స్ అయితే లేదు. ఇలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి, లేకపోతే పైన మాడిపోయి లోపల ఉడకకుండా అయిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయండి. చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.